ఈరోజు వీడియోలో అయితే హెయిర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది మనమైతే ఈ వీడియోలో అయితే మనమైతే చూద్దాము. మీకు అక్కడ వై షేప్లో సైడ్గా హెయిర్ అయితే వచ్చింది కదా, అదైతే హెయిర్ డ్యామేజ్ అంటారు దాన్ని. అది ఎక్కువగా బాడీలో హీట్ ఉండడం వల్ల, లేదంటే ఎక్కువ కెమికల్స్ కలిపిన షాంపూ వాడటం వల్ల, ఇతర కారణాల వల్ల అయితే హెయిర్ అయితే డ్యామేజ్ అవుతుంది. వైట్ కలర్లో ఉంది కదా, అది వచ్చి అవుటర్ లేయర్. అది వీటిలో ప్రధానంగా 3 లేయర్లు ఉంటాయి. అవుటర్ లేయరు, మధ్య లేయరు, ఇన్నర్ లేయరు. నల్లగా మధ్యలో కనిపిస్తుంది పొడవైంది, అదైతే హెయిర్ షాఫ్ట్. అది మనం దీన్ని హెయిర్ బల్బ్ అని కూడా అనవచ్చు. మనకి పోషకాలు హెయిర్కి ఇక్కడి నుంచి అందుతాయి. ఈ హెయిర్ అనేది ప్రతి మనిషిలోనూ సాధారణంగా వివిధ రకాలుగా ఉంటుంది. అందరికీ ఒకేలా ఉంటుందని లేదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఈ హెయిర్. నా హెయిర్ అయితే చాలా రఫ్గా ఉంది. హెయిర్ కూడా డ్యామేజ్ ఉంది నాకు. బల్బులో అయితే కణాలు వేగంగా విభజించబడతాయి, అంటే ఎక్కువగా డివైడ్ చేస్తాయి. కణాలను పైకి అయితే నెడుతూ ఉంటాయి. ఆ పైకి వచ్చే కణాలు క్రమంగా అయితే చనిపోతాయి, అలాగే కఠినంగా కూడా మారుతుంది హెయిర్. ఇలా అయితే కెరాటిన్ కూడా తయారవుతుంది. కెరాటిన్ అనేది జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే పదార్థంతో, ప్రోటీన్తో అయితే తయారవుతుంది. కెరాటిన్ నిండి కఠినంగా మారితే అది హెయిర్ షాఫ్ట్గా మారుతుంది. అందుకే మనం హెయిర్ కట్ చేసినప్పుడు మనకు పెయిన్ అయితే ఉండదు. ఇంకా జుట్టుకి రంగు ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది అంటే, జుట్టులో ఉన్న హెయిర్ బల్లులో ఉన్న మెలనోకైట్లో ఉన్న మెలనిన్ కణాలను ఉత్పత్తి చేస్తుంది. అది జుట్టు నలుపు, తెలుపు, గోధుమ రంగులను అయితే ఇస్తుంది. మెలనిన్ ఎంత ఎక్కువగా ఉంటే హెయిర్ కూడా అంత నల్లగా ఉంటుంది. కామెంట్ అయితే చేయండి.